కాదు ఆర్థిక విధ్వంసం. బీఆర్ఎస్ పాలనపై ఆర్థిక మంత్రి బట్టి ఫైర్. మీరు ఆస్తులు సృష్టించలే, చేసిందంతా వృధా ఖర్చే. గతంలో మేము ఎన్నో ఆస్తులు సృష్టించినాం. నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం. ఆర్థిక వనరులు ఉన్న రాష్ట్రాన్ని మీరు అప్పుల్లో ముంచిండ్రు. ఇప్పుడు రోజువారీ ఖర్చులకు కూడా ఓడిపోయినే ఓవర్ డ్రాఫ్టే. ఇవాళ ఓవర్ డ్రాఫ్ట్ అంటే వస్తే ఇస్తాం, సావుకారింటికి పోయి చెడు ఉదరియే రాదో కిలో బియ్యం అని అంటే ఎప్పుడు ఇస్తామంటే వస్తే ఆయన ఇచ్చేది ఉంది, రాగానే ఇస్తాం, కూలి పైసలు రాగానే ఇస్తా. ఎట్లా తెచ్చిండు కేసీఆర్ అంటే బ్యాంకుల దగ్గర పోయి జర్ర ఏమైనా పైసలు ఉంటే రాదురి ఇస్తాం. ఎట్లా ఇస్తాం అంటే ఇలా తాగుతారు కదా, తాగంగానే వచ్చిన పైసలు తెచ్చి కడతా. ఇగో గీడి తెచ్చిండు. ఎంత ఇజ్జత్ తక్కువ. ఉద్దెర పెడితే పుట్టుకున్న ఉద్దెర లేదు అన్నాడు అనుకో, ఆ పూట ఎండాల్సిందే. ఆ పూట ఎండుడేగా. ఇక గీడి తెచ్చిండు కేసీఆర్ కథ. రోజు పూట రోజు కొనుక్కొని తినే కాడికి వచ్చిందా తెలంగాణ. అసెంబ్లీలో వైట్ పేపర్ ప్రవేశపెట్టిన మంత్రి 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ అభివృద్ధి ఏం చేయలేదని, ఆర్థిక విధ్వంసం సృష్టించిందని డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిందని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం 72,000 కోట్ల అప్పు మాత్రమే ఉండగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 6.71 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలు కేవలం 5 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉందని అనుకున్నారు. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ నిజాలను దాచిపెట్టి ఇప్పటిదాకా నేను కూడా చాలా సార్లు చేసిన 5 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రజలారా అని. అవును, సూడిగా 5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అని చెప్పి నేను కూడా చెప్పిన. కానీ 5 లక్షలు కాదు, 6,71,000 కోట్లట. మరి ఇవేంటి మళ్ళా అంటే దాచిపెట్టిరు కాగితాలు దాచిపెట్టి ఇప్పుడు కాగితాలు ఏవి, ఆ కాగితాలు తెప్పు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారు అడిగితే తెచ్చిచ్చిరు. కాగితాలు తెచ్చిస్తే 5 లక్షల కోట్లు అంటారు గారు, 6,71,000 కోట్లు ఉన్నాయరా అంటే ఏం చేస్తాం సార్, ఆయన దాచిపెట్టమన్నాడు, మేము దాచిపెట్టాం. ఇగో ఇది కథ. ఇంక ఇవి కాకుంటే ఇంకా 2 లక్షల కోట్లు, 2 లక్షల చిల్లర కోట్లు మళ్ళీ ఉన్నాయి. అవి ఉన్నాయి. ఇంకా ఇవి కాకుంటే ఇంకున్నాయి. ఇప్పటికే మొదలు పెట్టిన పనులు చేయాలంటే 1,59,000 కోట్లు. ఇగో ఇవన్నీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇతర పెండింగ్. ఏమర్థమైంది ప్రజలారా? తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందా లేదా కేసీఆర్? మరి జాతిపిత అంటారని అమ్మ, జాతిపితకిన వారైతే ఎక్కడ జాతిపిత, ఎక్కడ లెక్క, ఎవడు కట్టాలి? అంత సొమ్ము మనమే కట్టాలి. మన కడుపులో పెరుగుతున్న పిండం మీద కూడా అప్పు తెచ్చిండే కేసీఆర్. కడుపుల ఇంకొక 4 రోజులు అయితే పుట్టబోతున్న బిడ్డను కూడా, ఆ బిడ్డ మీద కూడా అప్పు చేసి 2 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు అప్పు. పుట్టితేనే అపురూపాల ఇట్లా మనం పుట్టంగానే అమ్మో నా కన్నా నా పండని ఎత్తుకుంటాంగా, ఆ పండుతో పాటు 2 లక్షల రూపాయలు అప్పు కూడా ఎత్తుతున్నాం పండుకు. పుట్టుడే పండు కథ గది. ఇగో ఈ విధ్వంసం చేసి పెట్టిండు కేసీఆర్. ఎంత లెక్క ఇది, ఇంకా చాలా ఉన్నాయి లెక్కలు, మాట్లాడుకుందాం. అయితే ఏ రంగాల మీద పెట్టాలి? విద్య, వైద్యం, ఈ 2 రంగాల మీద పెట్టాలి. ఈ 2 రంగాల మీద పెట్టలే మనోడు. అది ఈ 2 రంగాల తిరివేవోలే. ఓకే, ఇంకా నేను మొత్తుకున్నా విద్యారంగం, వైద్యరంగం సర్వనాశనం అయిపోయిందన్నా, మొత్తం సత్రోలు చేసినని చెప్పిన. ఇక మళ్ళా గులాబీల జెండలమ్మా, ఈ గులాబీల జెండల. ఇగో విద్య మరియు ఆరోగ్యంపై ఖర్చు. ఇక చూడరయ్యా, గత ప్రభుత్వాలు లేకపోతే ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, ఇక చూడు విద్య మీద మనం నంబర్ 1 అంటాడుగా, మనము నంబర్ 1 అంటాడు కేసీఆర్. ఇక చూడరా, ఇగో గిడ ఆఖరుకున్న చూడు 7.6. ఇంత తక్కువ దేశంలో ఎవడు కూడా లేడు. ఈ దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ఎవడు లేడు. ఇంత తక్కువ అంటే పిల్లల చదువు కోసం మనకు పుట్టిన బిడ్డ మీద, అప్పుడే పుట్టిన బిడ్డ మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టిండా. మరి ఆ బిడ్డకి ఏం పెడుతుండా కేసీఆర్ అంటే, ఇగో ఆ 2 లక్షల కోట్లకేని 14 రూపాయలు వాళ్ళ చదువుకు పెడుతున్నాడు. 14 రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు అప్పేసి 14 వీళ్ళని చదివిపిస్తానికి అప్పు తెచ్చిన అంటాడు. ఎంత తెచ్చినాడు? 2 లక్షల కోట్లు. ఎంత పెడుతున్నాడు ఇలా చదువుకునే? 14 రూపాయలు. చూడిగా ఇది కేసీఆర్ కథ మొత్తం. చూడ్రిగో ఢిల్లీ ప్రభుత్వం 24% ఖర్చు పెడతా ఉంది, రాజస్థాన్ 19, ఛత్తీస్గఢ్ 19, హిమాచల్ ప్రదేశ్, బీహారు, అస్సాము, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఏ రాష్ట్రం లేదు మనకు దక్కలే, మహారాష్ట్ర, నాగాలాండ్, గోవా,
మేఘాలయ, జమ్మూ కాశ్మీర్, మిజోరాము, జార్ఖండ్ ఇగో గుజరాత్, ఇన్ని రాష్ట్రాలేమో విద్య పైన గింత ఖర్చు పెడుతుంటే మన దొంగ మన గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ ఇగో గీడున్న చూడ్రి మన తెలంగాణ. ఏమంటామా ఇప్పుడు? నేను చెప్పిన నిజమేనా కాదా? నాశనం అవుతున్నారు రాష్ట్రం. ఇగో దేనిపైన పెట్టానో దానిపైన పెడతలేడని చెప్పినా ఇగో ఆరోగ్య సంరక్షణ వ్యయం ఆరోగ్య అవకాశాలు మెరుగుపరుస్తుంది. ఇది మానవ మూలధనాన్ని బలోపేతం చేయగలదు. మరి ఇప్పుడు చెడిపోయిన శరీరాలకు ఇప్పుడు పానం బాగలేకపోతే దవాఖానలో వన్నోన్ని ఆరోగ్యంగా ఉంటే కదా ఆడ అప్పు తీర్చేది. వాని ఆరోగ్యం మీద ఖర్చు పెట్టలే, వాని చదువు మీద ఖర్చు పెట్టలే. ఈ రకమైన విద్య మీద పెట్టలే, ఇక్కడ వైద్యం మీద పెట్టలే. ఇంకా చూడరయ్యా ఇదేంది ఆరోగ్యం పైన ఖర్చు. చూడిగా నంబర్ 1 అంటాడు. ఏమన్నా నంబర్ 1 చేసిండు. ఇగో చూడరయ్యా మనది ఆడుందయ్యా. ఇగో ఈడున్నది, ఇగో ఈడుంది, కింది నుంచి 4వది. ఇగో విద్యా వైద్యానికి ఇతర రాష్ట్రాలు పెడుతున్న ఖర్చు, మనోడు పెడుతున్న ఖర్చు చూడు. ఇవి జీతాలకి సరిపోతాయి. కొత్త దవాఖానలు కట్టిస్తా, 4 డాక్టర్లు, 100 పడకలు, ఇవన్నీ కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి పచ్చి పరమ అబద్ధాలు. చూసిరా అయిపోయానా లెక్క? ఇక ఇవి చెప్పమంటే మేము ఆస్తులు సృష్టించినాం. ఆస్తులా మీరు సృష్టించింది? లొటపి సృష్టించారు. అన్ని దొంగ కథలే అవి సృష్టించిన. ఏంది చేరిపోయినావు నువ్వు కూడా అలా మాడలేని.